ఇప్పటికైతే నేర్చుకున్నాము దానిపైన ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి చూద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. స్కూల్ డేటాబేస్ ప్రాజెక్ట్ పైన వాడి టాస్క్ హెల్ప్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ కామర్స్. సో ఎట్లా ఫైండ్ చేస్తాం, జస్ట్ సెలెక్ట్ కౌంట్ ఏం డిపార్ట్మెంట్ కామర్స్ ఫ్రమ్ టేబుల్ పేరు ఏం పేరు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టేబుల్ పేరు ఏం పేరు ఇక్కడ ఎక్కడ ఉంటుంది, వెల్కమ్ టు ద ప్రాజెక్ట్ ప్రాక్టీస్ స్టూడెంట్ డేటాబేస్ నేమ్డ్ స్టూడెంట్ COMMERC కామర్స్. సో సారీ, బేసిక్గా స్టార్ ఇక్కడ కండిషన్ పెడితే సరిపోతుంది. వేర్ ఏంటిది డిపార్ట్మెంట్ క్యాపిటల్ క్యాపిటల్ సి డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు COMMERC కామర్స్. ఇప్పుడు వస్తుంది అట్లా వస్తుంది అవుట్పుట్. కాబట్టి మ్యాక్సిమం మినిమం ఫైన్ చేయమంటాను. అవి మళ్ళీ సపరేట్ లైన్స్ రావాలంట. ఫైండ్ ద మ్యాక్సిమం మినిమం మార్క్స్ స్కోర్డ్ బై ద స్టూడెంట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సైన్స్. సో సెలెక్ట్ మ్యాథ్స్ అంటాను. ఫస్ట్ ఏం కావాలి, మినిమం కావాలి. మెయిన్ ఏంటిది మ్యాక్సిమం మినిమం మార్క్స్ ఏ నుంచి తీసుకొద్దాం, ఇప్పుడు మార్క్స్ నుంచి తీసుకొస్తాం. మార్క్స్ కాలం నుంచి మ్యాథ్స్ తీసేస్తాం. తీసి ఏ నుంచి ఫ్రమ్ టేబుల్ పేరు స్టూడెంట్ కానీ కండిషన్ ఏంటిది, వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు SCINC సైన్స్. ఆ డిపార్ట్మెంట్ కాలమ్ క్యాపిటల్ D పెట్టేది కాలం. ఇంకా వాడు ఎట్లా ప్రింట్ చేయమన్నా మ్యాథ్స్ని యాజ్ మిన్ కదా, ఇది మిన్ మార్క్స్ అని ఇట్లా ప్రింట్ చేయమన్నాడు. Ctrl+C Ctrl+V. ఇప్పుడు ఈ సేమ్ ఏమంటుంది సెకండ్, అది సేమ్ డిపార్ట్మెంట్లో మ్యాథ్స్ మిన్ చేయమన్నాడు కదా, మిన్ అయిపోయింది. ఇప్పుడు మ్యాథ్స్ చేద్దాం. మార్క్స్ ఇక్కడ మ్యాథ్స్ రాయాలి. మ్యాథ్స్ వచ్చింది, అట్లా చేయాల్సిన. ఇప్పుడు యావరేజ్ అండ్ కండిషన్ సమ్ అంట. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ రీనేమ్ యాజ్ ఓకే సెలెక్ట్ యావరేజ్ ఏజ్ అంట, ఏజ్ చేస్తాం. దాన్ని ఎట్లా మనం యాజ్ ఏజ్ అని వచ్చేస్తుంది ఫ్రమ్ స్టూడెంట్. ఓకే చేసినాం. కండిషన్ ఇచ్చిందా, దాన్ని ఏమి ఇవ్వలే, వచ్చేస్తుంది. అది మన టోటల్ అవుట్ స్టాండింగ్ టోటల్. సో సమ్ చేయాలి, ఎందుకంటే ఫీ అవుట్ స్టాండింగ్ అని ఉంది ఆల్రెడీ కాలము, దాన్ని సమ్ చేస్తే సరిపోతుంది. సో సెలెక్ట్ సమ్ చేయాలి, సమ్ ఆఫ్ ఫీ అవుట్ స్టాండింగ్ యాజ్. దాన్ని ఎట్లా ప్రింట్ చేయాలంటే వాడికి కావాల్సినట్టు కాలం నేమ్ ఫీ అవుట్ స్టాండింగ్, క్యాపిటల్ ఫీ వద్దు, ఎందుకంటే మళ్ళీ సబ్మిట్ చేసినప్పుడు మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఫీ అవుట్ స్టాండింగ్ ఎక్కడ ఉంది, ఫ్రమ్ స్టూడెంట్. ఇవి రెండు కావాలన్నాడు, చేసినాం. కానీ కండిషన్ చూడు 19 పాయింట్, కానీ వీడు ఇక్కడ దీనికి కండిషన్ పెట్టాడు, వేర్ డిపార్ట్మెంట్ క్యాపిటల్ D
డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఆర్ట్స్ అంట. ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో మనకి టోటల్ అవుట్ స్టాండింగ్ ఫీ కావాలంట, ఫీ అవుట్ స్టాండింగ్ కావాలి. ఇప్పుడు చూడు సేమ్ వచ్చింది. నేను కండిషన్ చదవాలి, ఇప్పుడు క్వశ్చన్ చదివితే మనం చేయగలుగుతాం. ఇంకా 2 క్వశ్చన్ ఉన్నాయి, చేసేద్దాం అయిపోతుంది క్లాస్. ఏమంటారు, గ్రూప్ బై వాడమంటాడు. టోటల్ అవుట్ స్టాండింగ్ ఫీ ఫర్ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్ రీనేమ్డ్ యాజ్. సో తెలుసుగా, ఫస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసినాం. డిపార్ట్మెంట్ చేసినాక వాడు అడిగి చేయాలి, ఇక కామా పెట్టాలి. సెలెక్ట్ పైన టోటల్ అవుట్ స్టాండింగ్ ఫీ, సేమ్ సమ్ చేయాలి. సమ్ ఫీ అవుట్ స్టాండింగ్ ఫీ. తర్వాత దాన్ని రీనేమ్ చేయమంటాను యాజ్ ఎట్లా రీనేమ్ చేయాలి, ఇట్లా రీనేమ్ చేయాలి. ఓకే డన్ చేసేసిన. ఇంకేం కావాలా, గ్రూప్ బై GROUP గ్రూప్ బై డిపార్ట్మెంట్ అని కొడితే అయిపోయి. ఇంకా ఫ్రమ్ అని రాయాలి కదా, ఇంకా రాయాలి. ఫ్రమ్ స్టూడెంట్, ఏ టేబుల్ పని చేస్తున్నాం, సో ఫ్రమ్ స్టూడెంట్. వచ్చింది. ఇప్పుడు అవి ఇప్పుడు జస్ట్ గ్రూప్ బై చేసినాం కదా, ఇప్పుడు ఆ గ్రూప్ బై విత్ హ్యావింగ్ క్లాస్ చేద్దాం. వాడు ఏదో కండిషన్ ఇస్తారు, ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ వేర్ యావరేజ్ అవుట్స్టాండింగ్ ఫీ లెస్ దెన్ 500 అంట. సరే, సెలెక్ట్ డిపార్ట్మెంట్, క్యాపిటల్ D ఉంటుంది దీన్ని, కామా. నెక్స్ట్ ఏం కావాలి వాడికి, సెలెక్ట్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. ఫస్ట్ యావరేజ్ అవుట్స్టాండింగ్ ఫీస్ లెస్ దెన్ 500, ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ కౌంట్. సో డిపార్ట్మెంట్ ఫస్ట్ యావరేజ్ ఫైండ్ చేద్దాం. యావరేజ్ ఆఫ్ దేని యావరేజ్ కావాలి వాడికి, యావరేజ్ అవుట్ స్టాండింగ్ ఫీ అనేది లెస్ దెన్ 500 ఉండాలి. మళ్ళీ ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ ఫైండ్ చేయమంటాడు. వావ్ సూపర్. యావరేజ్ మార్క్స్ దాన్ని రిలీజ్ చేయాలి యాజ్ ఏవిజీ మార్క్స్ మార్చడం. తర్వాత ఇక గ్రూప్ బై చేద్దాం. గ్రూప్ బై డిపార్ట్మెంట్. ఇప్పుడు కండిషన్ పెడదాం, హ్యావింగ్ ఏమంటున్నా యావరేజ్. ఈ యావరేజ్ మార్క్స్ని మళ్ళీ రౌండ్ చేయమన్నాడు. రౌండ్ టు 2 డెసిమల్స్ కామా 2, ఇంకా జరిగిపోతుంది. ఇది హ్యావింగ్ కండిషన్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ ఏంటి, అవుట్ స్టాండింగ్ ఏంటి, యావరేజ్ అవుట్ స్టాండింగ్ ఫీ ఉంటుంది లెస్ దెన్ 500 ఉండాలంట. ఏవిజీ ఫీ అవుట్ స్టాండింగ్ ఉంటుంది కదా, ఇది అన్నది ఇక్కడ పెట్టేసేసి ఇది లెస్ దెన్ 500. ఇప్పుడు కొడదాం సబ్మిట్. ఆ క్వశ్చన్ కూడా అలా అర్థం చేసుకొని చేయాలంటే సింటాక్స్ గుర్తుంటే అయిపోతుంది. రాకెట్ సైన్స్ కాదు, గ్రూప్ బై డిపార్ట్మెంట్. ఎర్రర్ ఇయర్ డిపార్ట్మెంట్ ఎర్రర్ వచ్చింది కదా, ఎర్రర్ దేని కాదు, ఫైండర్ అని కొడతా అయిపోయి. చెప్పుతుంది. We have syntax error. The group by class must be before having class. From ఇక్కడ ఫ్రమ్ టేబుల్ పెట్టలేం కదా, అందుకే ఎర్రర్ వస్తుంది. ఫ్రమ్ స్టూడెంట్, ఫ్రమ్ మర్చిపోతున్నాం, స్టూడెంట్.
నచ్చింది.